అడవి నువ్వు డెవలప్ చేయడానికి ఎంత టైం పడుతుంది? మా భూములు మాకేనని బల 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 బల. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో కరెంట్ టాపిక్ వచ్చేసి హెచ్సియులో ఇష్యూ. సో హెచ్సియులో ఏం జరుగుతుంది అనేది ఆ టాపిక్ గురించి మాట్లాడదాం. కొన్ని వేల పక్షులు, జంతువులు, అట్లా ఒక అడవి లెక్క ఉంది దాన్ని. సో అట్లాంటి ప్లేస్ని మీరు ఎందుకు ఇట్లా తీసుకొని దాన్ని ఖరాబ్ చేస్తున్నారు? సో ఎట్లయినా మీరు కార్పొరేట్ జంగిల్ చేద్దాం అనుకుంటున్నారు. అట్లాంటి ప్లేసెస్ చాలా ఉన్నాయి కదా. సో మన హైదరాబాద్ దగ్గరలోనే చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఏదో ఒక ప్లేస్ తీసుకొని చేయండి. అక్కడ ఉన్న జంతువుల్ని, పశువుల్ని చంపి వాటి మీద మీరు బిల్డింగ్లు కడితే బాగుండదు. అసలే మన హైదరాబాద్లో కొంతలో కొంత ఉంది అంటే అది అక్కడక్కడనే. గవర్నమెంట్ ఒకసారి ఈ డెసిషన్ని రీచెక్ చేసుకోండి. ఇట్లా చేయకండి, స్టూడెంట్స్ని అరెస్ట్ చేయకండి. అండ్ అరెస్ట్ చేసి మీరు ఏదో కడదాము అనుకుంటే అది ఖచ్చితంగా స్టూడెంట్స్ నుంచి వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే 400 ఎకరాల ల్యాండ్, 1 ఎకరము 2 ఎకరాలు కాదు. సో అన్ని ఎకరాల ల్యాండ్ తీసుకొని ఆ పశువుల్ని, ఆ జంతువుల్ని, అక్కడ ఉండే స్పీసెస్ని, వీటన్నిటిని చంపి సాధిద్దాం అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఒకసారి ఆలోచించండి. ఇట్లాంటి చెట్లు పెంచడానికి. అట్లాంటి ఒక అడవి నువ్వు డెవలప్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఒక ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీ పెడదామని అనుకున్నారు. ఎక్కడ? మన కొడంగల్ దగ్గర. ఓకే, సో అక్కడ ఇష్యూ కూడా అయింది, పెద్ద ఇష్యూ అయింది. ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీ పెడదామంటే ఇట్లా లేదు అని చెప్పి ఆ ఊరి ప్రజలు అన్నారనమాట. రైట్. సో ఆ సందర్భంలో రేవంత్ రెడ్డి ఏమన్నాడు అంటే, లైక్ ఇక్కడ ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీ పెట్టడం వల్ల మేము ఈ ఫార్మాస్యూటికల్ క్లస్టర్ అనే దాన్ని డిఫరెంట్ వేస్లో, డిఫరెంట్ ప్లేస్లో ఎక్స్పాండ్ చేస్తున్నాము. ఒకటే ప్లేస్లో ఉంటే తర్వాత ప్రాబ్లం అవుతుంది. అందుకని మేము డిఫరెంట్ ప్లేస్లో క్లస్టర్ వైజ్గా అక్కడక్కడ మేము ఈ ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీస్ని పెడదాం అనుకుంటున్నాము అని అన్నారు. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నావు ఉదయ్? ఇప్పుడు హెచ్సికి దీనికి సంబంధం ఏంటి అని నువ్వు అనొచ్చు. యా, ఉంది. ఏంటంటే లైక్ అప్పుడు ఆయన ఏదైతే మాట్లాడిండో ఇప్పుడు అదే విధానం కూడా ఇక్కడ కూడా వర్తిస్తుంది. ఇప్పుడు ఇక్కడ అనే పాయింట్ ఏంటంటే, బేసిక్ గా ఆల్రెడీ ఇక్కడ ఐటీకి సంబంధించిన ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో ఇక్కడనే ఈ 400 acres ల్యాండ్లనే ఇంకా ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే ఇంకా బాగుంటది అని అన్నారు. ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి అది ఒక్కటే ప్లేస్ ఉందా? గజ్వెల్ సైడ్ చేయలేమా? కరీంనగర్ సైడ్ చేయలేమా? లేకపోతే సంగారెడ్డి సైడ్ చేయలేమా? లేకపోతే ఆల్రెడీ ఆయన 4th సిటీ అని ఆడ చేస్తూనే ఉన్నాడు, ఆడ చేయలేమా? లేకపోతే ఈ చౌటుప్పల్ సైడ్ చేయలేమా? వరంగల్ సైడ్ చేయలేమా? ఎన్ని ప్లేసెస్ లేవు ఐటీ నువ్వు డెవలప్ చేయడానికి? బట్ కేవలం విద్యార్థులు హెచ్సియు ల్యాండ్స్ అక్కడనే మీరు చేయడానికి గల రీజన్ ఏంటి? మళ్ళీ ఇట్లానే వస్తారు, హరితహారం, పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అంటారు. సో అయిపోతుంది. 2 కార్యక్రమాలు తెస్తారు, దాని మీద కొంత బడ్జెట్ వేసుకుంటారు. ఆ బడ్జెట్ సగం అటు సగం ఇటు అవుతుంది, మీరు హ్యాపీ. స్కీమ్స్ తెచ్చే బదులు ముందున్న చెట్లను కాపాడుకుంటే అయిపోతుంది కదా. అసలు ఏ చెట్లు లేవు, అసలే గ్రీనరీ లేదు, అసలే మనం 0.05% అనుకుంటా హైదరాబాద్ చెట్లు ఉన్నాయి. సో వాటిని కూడా మీరు కూల్ చేస్తామంటే కర్మ విల్ రిటర్న్ బ్యాక్. ఏదో ఒక రోజు కర్మ మిమ్మల్ని ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ చూపిస్తుంది. అండ్ ఇప్పటి నుంచే మన ఛానల్లో అట్లీస్ట్ ఒక మంచి కంటెంట్ మీద చేయడానికి ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. సో మీ సపోర్ట్ నాకు కావాలి. ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇది మన బాధ్యత. మన భూములు మనగా పడుకోకపోతే ఇంకెవరు వాడు? ఇది ఒక కాన్సెప్ట్. దీనికంటే ముందు కొంచెం మనం రేవంత్ రెడ్డి పాలన గురించి మాట్లాడుకుంటే, సో అండ్ ఇంకోటి ఏంటంటే, అక్కడ నేను వెళ్ళిన కాలేజ్కి నాకు తెలుసు ఎట్లా ఎంత బాగుంటుందో నాకు తెలుసు. ఆ కార్పొరేట్ కల్చర్ మధ్యలో అడవి టైప్ లో ఉంటది అనమాట. అండ్ కూల్ ఉంటది, ప్రశాంతంగా ఉంటది. అండ్ ఎవరైనా చదవాలనుకుంటే అట్లాంటి ప్లేస్ లో చదవాలనుకునే తట్లు ఉంటది అనమాట అది. సో గ్రీనరీ ఉంటుంది, ఆసమ్ ఉంటుంది. అక్కడ చదువుకుంటే చాలా బాగుంటుంది అనమాట. హెచ్సిలో సీట్ రావడమే గొప్ప. సో అది సెకండరీ. ఎనీవే
ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ హెచ్సియులో ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు. అండ్ ఈయన తీసుకున్న డెసిషన్స్ లా ఇంకా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్ వచ్చేసి హైడ్రా, రైట్? హైడ్రా మనందరికి తెలుసు. హైడ్రాని తీసుకొచ్చి ఉన్నోళ్ళకి అట్లనే ఉంచి లేని వాళ్ళ ఇల్లు కూలగొట్టాడు. సో నేనేమంటున్నా అంటే మీరు ఏది తెచ్చినా ఉన్నోళ్ళకి ఫేవర్గా చేస్తున్నారు కానీ లేని వాళ్ళకి ఫేవర్గా చేస్తలేరు అనే ఒక రకమైన పోర్ట్రే అవుతుంది బయట. సో మీరు దాన్ని కొంచెం చూసుకోవాలని, అండ్ అట్ ద సేమ్ టైం ఇట్లాంటి లేక్స్ మీరే కాపాడదామన్నారు, మళ్ళీ మీరే ఆ లేక్ ని కూడా దాన్ని ఏమంటారు అక్కడ కార్పొరేట్ ఆఫీసులు కడదామంటున్నారు. రెండింటికి ఎక్కడ పొంతన కుదరతలే. అండ్ మీరు అట్లా చేయడం వల్ల ఉన్న మీ మీద మంచి ఇంప్రెషన్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ పోయింది అనుకోండి. అఫ్ కోర్స్ నెక్స్ట్ ఎలక్షన్స్ లో రారు అని చెప్తున్నారు. ఇవన్నీ నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తాయి గవర్నమెంట్ మీద. పేరుకే ప్రజాపాలన, దాంట్లో ప్రజాపాలనలో ప్రజలు లేరు అన్నట్టు అంటున్నారు అనమాట. సో చెక్ దిస్. ఓడిపోవడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు. కాబట్టి మై సజెషన్ వుడ్ బి లైక్, అరే నేను మీకు సజెషన్ ఇచ్చేంత పెద్దోడిని కాదులే కానీ లైక్ వాట్ ఐ వాంట్ టు సే ఇస్ ఈ హెచ్సియు ఏదైతే భూముల నిర్ణయం ఉందో దాన్ని వెనక్కి తీసుకోండి. అండ్ స్టూడెంట్స్ పవర్ ఇస్ నేషన్స్ పవర్. స్టూడెంట్స్ తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. అది మీకు కూడా తెలుసు. 2024 ఎన్నికల్లో బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ అవడానికి మెయిన్ రీజన్ అదే. సో కాబట్టి మీరు అది దృష్టిలో పెట్టుకొని డెసిషన్ తీసుకుంటే మీరు కొంచెం పరిపాలన ఇంకా బాగా చేస్తే బాగుంటుంది. ప్రతిసారి జనాలకు అగైనిస్ట్ పోతున్నట్టు అనిపిస్తుంది. విచ్ మీ పార్టీ ఎన్నిక మన సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి వాటిని కాపాడే హక్కు ఉంటుంది.